హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో జిమ్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దీని నుంచి మనకి రిలాక్సేషన్ కావాలి అంటే ఖచ్చితంగా ఫిజియోథెరపీ అని అంటాం కదా. మరి ఒక ఎక్సర్సైజ్ కానీ ఒక మసాజ్ లాంటిది కానీ ఇలాంటివన్నీ మనం ప్లాన్ చేస్తుంటాం. మరి ఈరోజు నేను స్పైన్ ప్రో ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ స్వప్నప్రియ గారితో ఉన్నాను. హాయ్ మ్యామ్. హలో అండి. మేడం, నేను చెప్పినట్టుగా మరి జిమ్కి వెళ్తే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఇంకా స్ట్రాంగ్ ఉంటాం, మనం హెల్తీగా ఉంటామని అంటారు. కానీ చాలా మందికి వెళ్ళాక కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమంది ఏంటంటే ప్రాబ్లం వచ్చాక కూడా జిమ్కి వెళ్తారు. అంటే వెళ్తే నేను ఎక్సర్సైజ్ చేస్తే, డ్యాన్స్ చేస్తే, ఇవన్నీ చేయడం వల్ల కూడా నాకు తగ్గుతుంది అనుకుంటారు. కానీ అలా కాకుండా కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి, మజిల్ పెయిన్స్ అని, నెక్ పెయిన్స్ అని. సో మరి ఎందుకు వస్తాయి పెయిన్స్ అలాగా? మరి తనతో పాటు ఏంటి తన ప్రాబ్లం ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో జిమ్ ఇంజురీస్ అనేవి చాలా ఎక్కువయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐటీ పీపుల్ని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ ప్రొలాంగ్ సిట్టింగ్ వల్ల బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. కాకపోతే వాళ్ళు పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి, మేము సెడెంటరీగా ఉన్నాము, మేము యాక్టివ్గా లేము అని చెప్పేసి వాళ్ళంతకు వాళ్ళు ఓన్గా డెసిషన్ తీసుకొని జిమ్కి వెళ్ళడం కానీ, లేకపోతే వీకెండ్ క్రికెట్ ఆడడం కానీ, లేకపోతే బ్యాడ్మింటన్ ఆడడము అలా చేస్తూ ఉంటారనమాట. అంటే మేము యాక్టివ్గా లేం కాబట్టి ఇవి వస్తున్నాయని అనుకుంటున్నారు. బట్ సడన్గా ఇప్పుడు హై యాక్టివిటీ అనేది స్టార్ట్ చేసేస్తున్నారు. మోస్ట్లీ ఐటీ పీపుల్, ఐటీ గైస్ అందరూ వెళ్ళేది జిమ్కే వెళ్తుంటారండి. ఓకే, టు స్ట్రెంగ్తెన్ దేర్ మజిల్స్. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆల్రెడీ లోపల ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఓకే, దాన్ని రెక్టిఫై చేసుకోకుండా జిమ్కి వెళ్ళడం జరుగుతుందనమాట. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బోన్ మాల్ అలైన్మెంట్లో ఉంది, వెళ్ళి మనము బైసెప్ కర్ల్స్ అవన్నీ చేస్తూ ఉంటాం అనుకోండి, రాంగ్ పొజిషన్లో పెట్టి, లేకపోతే మజిల్ కూడా రాంగ్ పొజిషన్లో ఉంటుందన్నమాట. మజిల్ ఒకవేళ వీక్గా ఉందనుకోండి, దానికి ఎంత ఫోర్స్ పెట్టి చేయాలి ఏమీ ఐడియా ఉండదు వాళ్ళకి. సో డైరెక్ట్గా వాళ్ళు లోడ్ ఎక్కువగా తీసుకుని చేయడం చేస్తూ ఉంటారు. సో వీక్ మజిల్కి సపోజ్ ఒక 50 గ్రామ్స్ కూడా, ఒక వీక్ మజిల్ ఉందండి, 50 గ్రామ్స్ కూడా లోడ్ బేర్ చేయలేకపోతుంది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి లైక్ 15 kg డంబెల్తో చేయడము, రిపిటేషన్స్, హై రిపిటేషన్స్ చేయడము, లేకపోతే 50 kgs డెడ్ లిఫ్ట్స్, వెయిట్ లిఫ్ట్స్ అవన్నీ చేసేస్తూ ఉంటారు. అంటే వితౌట్ నోయింగ్ ఏ మజిల్ ఎంత వీక్గా ఉంది అని, లేకపోతే రాంగ్ యాంగిల్లో పెట్టి చేయడం వల్ల కూడా మనకి డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జిమ్కి వెళ్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదండి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మీకు ప్రాబ్లం లోపల డిస్ఫంక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి మీకు పెయిన్స్ రూపంలో అది బయటపడుతుంది. పెయిన్స్ వచ్చినంత మాత్రాన మేము సడన్గా యాక్టివ్ అయిపోవాలి అని చెప్పేసి మీరు సడన్గా డెసిషన్ తీసుకొని ఇలాగ హై ఎండ్ యాక్టివిటీస్ చేయడం వల్ల మీకు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది తప్ప మీకు తక్కువ అవ్వదండి. కావాలంటే ఇక్కడ మనతో పాటు అక్రమ్ ఉన్నారు. హీస్ ఫ్రమ్ రాంచీ అండి. హీస్ ఆల్సో ఐటీ గై. హీస్ బీన్ డూయింగ్ జిమ్ ఆల్మోస్ట్ ఫర్ అబౌట్ 10 years అండి. అలాంటప్పుడు మీకు ఈ డౌట్ రావచ్చు, 10 years నుంచి చేస్తున్నారు, దెన్ వై ఈజ్ హీ హ్యావింగ్ సో మెనీ పెయిన్స్ లైక్ దట్. సో ఈయన మాటల్లోనే మీరు వినొచ్చు. I have been doing gym for the past 10 years. I wanted to be fit and fine always. So because of our work lifestyle in IT, we have to work in the desktop for 9 hours a day on a daily basis. So I thought going to gym will keep me fit and fine, and I have been doing gym for the past 10 years. So after a couple of years, I started getting pain at my left shoulder. My right shoulder was fine. I thought it's just a form issue, and if I can fix that, it'll get corrected. But the pain kept on happening again and again, and whenever the pain used to get a little more, then I used to stop the gym. I did not used to go to the gym for 2 weeks, and then I used to feel better, and then I again used to go to the gym. But this kept on happening for the past 5 years, and suddenly one day what happened was I could not keep my neck upright. Okay, basically my shoulder could not support my neck. It went like back like this. So that's the day I felt like, I think I should get treated, because every time I stop and go back to the gym, it keeps on increasing. So I thought it better to get fixed, and that's when I come to know my friend, who is a dear friend of mine. He came to this clinic, Spine Pro Physiotherapy Clinic. He had a lot of pain. He could not even drive. He could not work on his laptop. That was another sign for me that I should get treated. And when he got treated very well in this clinic, then I asked him for the reference, and he brought me to this clinic. And since then I have like couple of 4 to 5 sessions so far. I have been feeling good mobility around my neck, and I think
I think we have narrowed down the issue because I was feeling the issue was at here, but eventually I think the issue is at my elbow. So I think it's a very complex body that we have. We should not forget that doctors are better to help us. Please consult, please go for physiotherapy, because otherwise you might keep on increasing it, and one day you might regret that you can't even work for whatever number of hours, and it ruins your livelihood. So my suggestion is definitely go for physiotherapy, be educated, take educated decisions. So Akram, past 10 years you are going for gym, no? So what are the pains you are getting? I think a mentor will... So I used to get shoulder pain. My neck used to get stiff. I used to watch YouTube videos, do chin tucks like this, own exercises. But honestly, it used to never give me a complete relief. Again, it used to occur and I was like, what am I doing wrong? I'm just sitting and working, plus I'm working out. Then what is wrong with me? I'm doing everything that I can. So mentor suggested you to go for physiotherapy. I did my own research that, generally physiotherapists can fix those things, and I saw my friend getting fixed. See, that's how I am assured that if he can get fixed, I can also get fixed. And he had a lot of pain because I stayed with his family for a month and every day he used to go for physiotherapy. It was a surgery case. We have avoided surgery. ఓకే అంటే మేడం ఇప్పుడు జిమ్కి వెళ్తే కూడా తను చెప్తున్నారు కదా నెక్ పెయిన్స్ కానీ ఎల్బో దగ్గర మజిల్ పెయిన్ రావడం అంటున్నారు కదా, అంటే ఎలా దాని ట్రీట్మెంట్ మరి తీసుకొని మళ్ళీ జిమ్కి వెళ్ళొచ్చా వీళ్ళు? యా అబ్సల్యూట్లీ అండి. ఇక్కడ జెర్నా మేడం ఉన్నారు. ఇక్కడ యూనివర్సల్ ఫిజియోథెరపీకి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. ఈమెకి మేడం గారికి సర్వైకల్ స్పాండిలోసిస్తో చాలా బాధపడేవారు. సో ఇక్కడికి రాగానే మేడంకి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మేడం గారే చెప్తారు మీకు. మీకు ఎప్పటి నుంచి పెయిన్ ఉంది? నాకు 3 months నుంచి పెయిన్ ఉండింది. డాక్టర్ దగ్గర 1 month ట్రీట్మెంట్ తీసుకున్నాను, కానీ నాకు తగ్గలేదు. తగ్గకపోతే డాక్టర్ గారు ఇక్కడ సజెస్ట్ చేశారు. నాకు సజెస్ట్ చేస్తే నేనేమో యూనివర్సల్ ఫిజియోథెరపీ అని వచ్చాను. వచ్చి మేడంతో మాట్లాడితే బాగానే అనిపించింది నాకు. అనిపిస్తే నేనేమో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ఎట్లా ఏంటి అని అడిగితే ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు. మేడం మాట్లాడిన మాటలు నాకు బాగా నచ్చినాయి. దానివల్ల నేనేమో ట్రీట్మెంట్ కంటిన్యూ చేశాను. 10 days 1 weekలోనే నాకు చాలా రికవర్మెంట్ అయ్యింది. బాగానే ఉన్నాను, బాగా రికవర్ అయినాను, నేను సాటిస్ఫాక్షన్ అయినాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ పేషెంట్ కేసుకి వస్తే యాక్చువల్గా తను ఇక్కడ పెయిన్ స్టిఫ్నెస్ అని చెప్తున్నాడు, కానీ తన ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి అరైజ్ అవుతుంది అనేది మేము వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. రూట్ నుంచి రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేది వీ నీడ్ టు ఫిక్స్. ఇక్కడ ఏమవుతుందంటే అబ్బాయికి మేజర్గా షోల్డర్ అనేది రేంజ్ ఆఫ్ మోషన్ రిస్ట్రిక్టెడ్లో ఉంది. అది అబ్బాయికి తెలియదు అనమాట. యాక్చువల్లీ ఎక్స్టర్నల్ రొటేషన్ అనేది బోత్ షోల్డర్ రెస్ట్రిక్షన్ ఉంది తనకు. సపోజ్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది షోల్డర్ ఎక్స్టర్నల్ రొటేషన్. సి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ లైక్ అట్లాగా బోత్ సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్లో జరిగిందనమాట. సో నేను షోల్డర్ ఇప్పుడు ట్రీట్మెంట్ అయినాకి నేనేం ప్లాన్ చేస్తున్నాను అంటే నెక్ అఫ్కోర్స్ నెక్ స్టిఫ్నెస్ అయింది, ఓకే, అండ్ షోల్డర్ రేంజ్ ఆఫ్ మోషన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల కూడా బయోమెకానిక్స్ అంతా చేంజ్ అయిపోయి మజిల్స్ మీద ఎక్కువ రాంగ్ మజిల్స్ మీద లోడ్ ఎక్కువ పడకుండా ఆఫ్లోడ్ చేసి సో అలాగా ఉంటుందన్నమాట ట్రీట్మెంట్ అంతా. సో ఈ అబ్బాయి వచ్చేసి ఓన్లీ పెయిన్ ఇక్కడ మాత్రమే అని చెప్తున్నాడు, బట్ వీ డోంట్ సీ అట్ దట్ పాయింట్ ఓన్లీ. ఓకే, వీ నీడ్ టు చెక్ నెక్, ఓకే, అండ్ ద ఫ్రంట్ పార్ట్, anterior part of the neck అండ్ షోల్డర్ రేంజ్ ఆఫ్ మోషన్. అండ్ ఈ అబ్బాయికి తెలియదు ఏంటంటే ఎల్బో కూడా రిస్ట్రిక్ట్ అయింది అనేది తెలియదు అనమాట. సో ఈ అబ్బాయి ఏమని చెప్తున్నాడు, 10 years నుంచి జిమ్కి వెళ్తున్నా అంటున్నారు. 10 years నుంచి జిమ్కి వెళ్తున్నప్పుడు అసలు పెయిన్సే రాకూడదు కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా సడన్గా స్టార్ట్ చేస్తే యాక్టివిటీ, ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాక యాక్టివిటీ స్టార్ట్ చేస్తే పెయిన్ వస్తుంది అంటున్నారు. బట్ ఇక్కడ ఈ అబ్బాయి విషయంలో ఏమవుతుంది, 10 years నుంచి చేస్తున్నాడు, హీఈస్ ఫిట్ యాక్చువల్లీ, ఓకే, బట్ ఎందుకు ఇలా వస్తుంది అంటే అదే చెప్తున్నాను నేను. 10 years నుంచి ఈ అబ్బాయి జిమ్ చేస్తున్నాడు, కాకపోతే అందులోన ఈ అబ్బాయి బైసెప్ కర్ల్స్ అవన్నీ చేసేటప్పుడు ఏవైతే అక్కడ చేస్తున్నాడో రాంగ్ పొజిషన్లో పెట్టి చేస్తున్నారు అనమాట. ఓకే, సో అందుకని ఈ అబ్బాయికి ఏమవుతుందంటే అలాగా ప్రొలాంగ్ టైము రాంగ్ పొజిషన్లో పెట్టి చేయడం వల్ల షోల్డర్ ఎక్స్టర్నల్ రొటేషన్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోయింది, ఓకే, అండ్ ఎల్బో కూడా రిస్ట్రిక్ట్ అయింది, ఓకే, ఈ మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోయింది, ఓకే, వి కాల్ ఇట్ ఇట్స్ అ సుపనేషన్. అలాగా బోత్ హ్యాండ్స్ లైన్ ఆ సుపనేషన్ మూమెంట్ లేదనమాట. సో అలాగని ఈ యాంగిల్లోనే పెట్టి బైసెప్ కర్ల్స్ చేస్తూ ఉన్నాడు. సో అలాగా రాంగ్ పొజిషన్లో పెట్టి చేయడం వల్ల సమ్ ఇయర్స్ నుంచి సో హీ ల్యాండెడ్ అప్ విత్ ద నెక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్ లైక్ దట్.
అంటే మీనిమం మేడం ఈ ట్రీట్మెంట్ అంటే ఈ ఫిజియోథెరపీ చేస్తున్న టైంలో కూడా ఈయన జిమ్కి వెళ్ళొచ్చా? లేదండి, ఇప్పటికైతే నేను వద్దని చెప్పాను. ఎందుకు అంటే అండర్లైయింగ్ ప్రాబ్లం అనేది ఫస్ట్ ట్రీట్ చేసుకున్న తర్వాతనే Yes. వెళ్ళమని చెప్పాను. లేదు అంటే ఇలానే రాంగ్ పొజిషన్ లో పెట్టి మళ్ళీ చేస్తే హీ విల్ ల్యాండ్ అప్ విత్ ద పెయిన్ అనమాట. సో కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయాక, ఐ మీన్ పెయిన్ తగ్గాక కొంచెం మేము మాల్ అలైన్మెంట్ అవన్నీ కరెక్షన్ చేసి వీక్ మజిల్స్ ని యాక్టివేట్ చేసి స్ట్రెంగ్తెన్ చేసి దెన్ ఐ విల్ బి సజెస్టింగ్ Yes. వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ హీ హ్యాస్ టు డూ ఇన్ ద జిమ్ అని చెప్పేసి వి విల్ బి సజెస్టింగ్ హిమ్. So Akram, how you are feeling now undergoing treatment? I think I'm feeling, as I told earlier, like my mobility is good. I am feeling good around my neck. There is no tension around my neck. Even when I used to do this, I used to feel pain. That has gone away. Right? I think I'm hoping to get better, and as she said that. ఎందుకంటే ఇంకా 2-3 సెషన్స్ అయింది, బట్ నేను చెప్పాలి కదా జిమ్ ఇంజురీస్ ఎంత కామన్ అనేది. సో నేను ఈ పేషెంట్ దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. మీకు లైవ్ లో ఒకటి చూపించాలని చెప్పేసి, ఎందుకంటే ఇది చాలా మంది అనుకుంటారు ఐఎమ్ గోయింగ్ టు జిమ్, నేను వాకింగ్ రోజు నేను 2 అంటే ఈ మధ్య hours 5 కాలంలో కొంచెం kilometers పెయిన్స్ వస్తున్నా కూడా ఆ. నేను జిమ్ కి వెళ్ళిపోతా, జిమ్ కి వెళ్తే నాకు పెయిన్స్ తగ్గిపోతాయి నాకు అనుకుంటారు. ఇంకా పెయిన్స్ రావు అనేసి అనుకుంటుంటారు Yes. అనమాట. సో నేను అదే చెప్తున్నాను, ఒకవేళ మీరు ఆల్రెడీ జిమ్ చేస్తున్నట్లయితే, ఫ్రెష్గా జిమ్ చేయాలి అనుకున్నట్లయితే ఫస్ట్ అండర్లయింగ్ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకున్నాకనే యూ హ్యావ్ టు డూ జిమ్ కానీ, లేకపోతే బ్యాడ్మింటన్ కానీ, లేకపోతే వీకెండ్ రాగానే క్రికెట్ కూడా ఆడుతూ ఉంటారు చాలా మంది yes. జెంట్స్. సో ఫస్ట్ ట్రై టు ఫిక్స్ దెమ్ and then you can go and happily do your swimming, cricket, everything, whatever activities you want, you can do it. Thank you, Akram. Sure.